వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సనాతన్. ఎన్నో సంవత్సరాల క్రితం పవిత్రమైన నగరం మధురాలో ఒక క్రూర రాజు పాలించేవాడు. ఆ రాజు పేరు కంసుడు. ఒకరోజు ఒక భవిష్యత్వాణి అతనిని భయపెట్టింది. ఆ భవిష్యత్వాణి ప్రకారం అతని చెల్లెలు దేవకికి పుట్టే 8వ బిడ్డ అతని మరణానికి కారణమవుతాడని చెప్పబడింది. ఈ విషయం విన్న కంసుడు చాలా భయపడ్డాడు. అతను దేవకిని మరియు ఆమె భర్త వసుదేవుడును కారాగారంలో బంధించాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డను ఒక్కొక్కరిగా చంపేశాడు. కాని 8వ బిడ్డ పుట్టిన రాత్రి ఒక అద్భుతం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక దివ్య శిశువు జన్మించాడు. అతడే శ్రీకృష్ణుడు. ఆ సమయంలో కారాగారపు తలుపులు తామే తెరుచుకున్నాయి. కాపలాదారులు లోతైన నిద్రలోకి వెళ్ళిపోయారు. వసుదేవుడు ఈ శిశువు సాధారణ బిడ్డ కాదని అర్థం చేసుకున్నాడు. అతను చిన్న కృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టుకుని ఆ చీకటి రాత్రిలో బయలుదేరాడు. బయట భారీ తుఫాను కొనసాగుతోంది. వసుదేవుడు యమునానదిను దాటుతుండగా ఒక అద్భుతం జరిగింది. దివ్య సర్పమైన శేషనాగుడు తన ఫణాలను విస్తరించి చిన్న కృష్ణుణ్ణి వర్షం నుండి రక్షించాడు. చివరికి వసుదేవుడు ప్రశాంతమైన గ్రామం గోకుల్కు చేరుకున్నాడు. అక్కడ చిన్న కృష్ణుడు యశోదమ్మ మరియు నందుడుల వద్ద పరిగాడు. కృష్ణుడి బాల్యం ఆనందంతో అల్లరితో నిండిపోయింది. అతనికి వెన్న చాలా ఇష్టం. అందుకే గ్రామంలోని ఇళ్లలోకి వెళ్లి వెన్న దొంగిలించేవాడు. అందుకే అందరూ ప్రేమగా అతన్ని మఖన్ చోరని పిలిచేవారు. కొంచెం పెద్దవాడైన తర్వాత కృష్ణుడు అందమైన అడవులతో నిండిన వృందావనంలో గోవులను మేపేవాడు. అతను వేణువును ఊదినప్పుడు ఆ సంగీతం ఎంతో మధురంగా ఉండేది. ఆ సంగీతాన్ని వింటూ పక్షులు ఆగిపోయేవి, గాలి నెమ్మదించేది. ప్రకృతి అంతా ఆ సంగీతాన్ని వినడానికి మౌనంగా ఉండేది. ఆ సమయంలో కృష్ణుణ్ణి ఎంతో ప్రేమించిన ఒకరు ఉన్నారు. ఆమె రాధ. రాధాకృష్ణుల ప్రేమ నిత్యమైన భక్తికి ప్రతీకగా మారింది. కాని కృష్ణుడు కేవలం అల్లరిచేసే బాలుడు మాత్రమే కాదు. అతను ఒక దివ్యశక్తి. ఒకరోజు వర్షదేవుడు ఇంద్రుడు గ్రామాన్ని నాశనం చేయడానికి భారీ తుఫాను పంపించాడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతం చేశాడు. తన ఒక్క వేళ్లతోనే గోవర్ధన పర్వతంను ఎత్తి గ్రామస్తులందరికీ రక్షణ ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణుడు తిరిగి మధురకు వెళ్లాడు. అక్కడ అతను క్రూరుడైన కంసుణ్ణి ఎదుర్కొన్నాడు. ఒక భీకరమైన యుద్ధంలో కృష్ణుడు కంసుణ్ణి సంహరించి ప్రజలను అతని అణచివేతనుంచి విముక్తి చేశాడు. ఆ తర్వాత కృష్ణుడు సముద్రతీరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరు ద్వారక. అక్కడ కృష్ణుడు జ్ఞానం, ధర్మం మరియు కరుణతో రాజ్యాన్ని పాలించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మహాయుద్ధం ప్రారంభమైంది. అదే కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో కృష్ణుడు యోధుడిగా కాకుండా అర్జునుడికి రథసారథిగా నిలిచాడు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు సందేహంతో మరియు భయంతో దిగులుపడ్డాడు. అప్పుడు కృష్ణుడు ప్రపంచానికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. అదే భగవద్గీత. ఆ ఉపదేశంలో జీవితం యొక్క అర్థం, ధర్మం మరియు కర్తవ్యాన్ని వివరించాడు. చివరికి కృష్ణుడు తన దివ్య జీవితాన్ని పూర్తిచేసి ఈ లోకాన్ని శాంతిగా విడిచిపోయాడు. కాని ఆయన బోధనలు ఈరోజు కూడా కోట్లాది మనుషులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు లోకాన్ని రక్షించడానికి దివ్యశక్తి అవతరిస్తుంది. డూ లైక్, షేర్, కమెంట్ and subscribe my channel if you like my content.